నేటి ఆధునిక యుగంలో క్యాన్సర్ వ్యాధిని గుర్తించగల ఆధునిక వైద్య సేవలను విశాఖలో ప్రముఖ ఆసుపత్రి అపోలో అందుబాటులోకి తీసుకొచ్చింది. మానవ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ వ్యాధిని గుర్తించి దాన్ని నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషించగల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పీఈటీ సిటీ స్కాన్ సౌకర్యం సేవలను ప్రారంభించింది. ఈ అత్యాధునిక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సౌకర్యాన్ని విశాఖ సిపి సంఘబ్రత బాగ్జీ హాస్పిటల్ సీనియర్ క్లినికల్ అండ్ హాస్పిటల్ హెడ్ సిఓఓ కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో అపోలో ఈటి సేవలను ప్రారంభించినట్లుగా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సిపి సార్ మాజీ సార్ మన అపోలో హాస్పిటల్లో విశాఖపట్నంలో లేటెస్ట్ అడ్వాన్స్డ్ జీవీ డిస్కవరీ ఐక్యూ సెకండ్ జనరేషన్ రింగ్ పెట్సిటీ మిషన్ ని తయారు చేశారు. సో ఈ పెట్సిటీ అనేది మన రీజన్ లో అడ్వాన్స్ వర్షన్ ఉంది. అండ్ ఈ పెట్సిటీ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ కి యాక్యురేట్ గా డయాగ్నోసిస్ చేయొచ్చు. అండ్ దీనివల్ల ఏంటంటే తక్కువ సమయంలోనే మనం స్కాన్ చేయొచ్చు. అండ్ ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. సో అది దీని తాలూకు అడ్వాంటేజ్. అండ్ ఈ పెట్సిటీ మిషన్ ని ఆంకాలజీలో ఎక్కువగా వాడుతూ ఉంటామండి. ఆంకాలజీ అంటే క్యాన్సర్ సంబంధించిన మిషన్, క్యాన్సర్ డయాగ్నోసిస్ అంటే క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవడం నుంచి క్యాన్సర్ కనుక స్టేజింగ్ అంటే ఏ స్టేజ్ లో క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ పుట్టిన దగ్గరే ఉందా ఆర్ వేరే స్పెసిఫిక్ అయ్యని తెలుసుకోవడం కోసం. అండ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత రెస్పాన్స్ తగ్గిందా లేదా ఆర్ అలానే స్టేబుల్ గానే ఉందా పెరిగిందా తెలుసుకోవడం కోసం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇదే కాకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఆర్టీ ప్యానింగ్ అంటాం, దానిలో కూడా దీన్ని పెట్సిటీ మిషన్ చాలా డిఫరెంట్ గా వాడుతూ ఉంటాం. అండ్ ఇవన్నీ అయిన తర్వాత క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు మరలా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం రికరెన్స్ అంటూ ఉంటాం. అలా రికరెన్స్ ఏమైనా ఉందా లేదా తెలుసుకోవడం కోసం కూడా ఈ పెట్సిటీ మిషన్ ని పెట్సిటీ స్కాన్ ని వాడుతూ ఉంటాం. బేసిక్ గా ఈ పెట్సిటీ స్కాన్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటే బాడీలోకి చిన్న రేడియేటివ్ ఇంజెక్ట్ చేసి దాని ద్వారా మన బాడీలో క్యాన్సర్ కణాలు ఎక్కడైనా తెలుసుకోవచ్చు అన్నమాట. సో అది దీని తాలూకా ప్రాసెసింగ్ విధానం. అండ్ దీన్ని ఆంకాలజీలో కాకుండా నాన్ ఆంకాలజీ అంటే కార్డియాక్ అండ్ న్యూరో సంబంధించిన కేసులో కూడా వాడచ్చు. కార్డియాక్ కేసు లో ఎస్పెషల్లీ వైబిలిటీ స్టడీ అంటూ ఉంటాం, అంటే మన హార్ట్ కి సంబంధించిన బ్లడ్ వెల్స్ పనితీరు తెలుసుకోవడం కోసం దీన్ని వాడుకోవచ్చు. అండ్ న్యూరాలజీలో ఎపిలెప్సీ మోర్చవేద అంటాం దానికి. అండ్ డెమెన్షియా అంటే మతిమరుపు వ్యాధికి, పార్కిన్సన్ ఈ మూడు విషయాల్లో ఎక్కువగా ఈ పెట్సిటీ స్కాన్ మనం వాడతాం. దీనిలోనే కాకుండా పైరక్సీ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటే ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో ఎక్కడ తెలుసుకోలేకపోతున్నప్పుడు పెట్సిటీని ట్రీట్మెంట్ గా వాడవచ్చు. ఇదే కాకుండా బాడీలో ఎనీ ఇన్ఫెక్షన్ ఎనీ ఇన్ఫ్లమేషన్ ఏ ఏరియాలో ఉన్నా కూడా ఈ పెట్సిటీ మిషన్ వాడి పెట్సిటీ స్కాన్ ద్వారా యాక్యురేట్ గా మనం కనుక్కోవచ్చు. మనం వైజాగ్ లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన అపోలో హాస్పిటల్లో ఉన్న ఈ పెట్సిటీ స్కాన్ ని వాడుకుంటారని సర్వీస్ ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. క్యాన్సర్ అనగానే భయం వేస్తుంది, అయ్యో క్యాన్సర్ ఉంది మనం చనిపోతాం అట్లా. క్యాన్సర్ ని ఎర్లీ దశలో మొదటి దశలో గుర్తిస్తే పూర్తిగా క్యూర్ అయిపోయి చాలా కాలం హ్యాపీగా మనం ఉండొచ్చండి. సో 1-2 స్టేజ్ లో ఉన్నప్పుడు ఈజీగానే మనం పూర్తిగా క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది. ఈ పెట్సిటీ మిషన్ ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది, జనరల్ గా క్యాన్సర్ లో 1, 2, 3, 4 స్టేజ్ ఉంటాయి. సో దీని ద్వారా యాక్యురేట్ చెప్పొచ్చు ఫస్ట్ స్టేజ్ లో ఉందా, సెకండ్ లో ఉందా, థర్డ్ లో ఉందా, ఫోర్త్ స్టేజ్ లో ఉందా. సో జనరల్ గా ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ లో చాలా వరకు పూర్తి క్యూర్ అయిపోతాయి. ఫోర్త్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి వరకు కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా క్యూర్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ ప్రెజెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ కూడా కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు మనం. సో ఈ పెట్సిటీ మిషన్ ద్వారా స్టేజ్ తెలుసుకోవచ్చు. ఈ పెట్సిటీ స్కాన్ చేయొచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎనీ ఏజ్ గ్రూప్ మనం చేయొచ్చు. ఏజ్ తో సంబంధం ఏజ్ కానీ జెండర్, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైనా చేయొచ్చు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంచెం కామన్ గా ఉంటుంది, దాని తర్వాత సర్విక్స్ క్యాన్సర్, రెండో వాటిలో కూడాను ఎక్కువగా మహిళలు చూసే క్యాన్సర్ రెండు ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజింగ్ లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ పెట్సిటీ స్కాన్ చేయకుండా మనం ముందుకు వెళ్ళాలి. అండ్ దాని తర్వాత రెస్పాన్స్, ఎందుకంటే 10 మందికి
మనలో ప్రజెంట్ ఫస్ట్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ వల్ల స్టేజ్ 4 లో ఉన్న క్యాన్సర్ కూడా కంప్లీట్లీ క్యూర్ చేయొచ్చు. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో టెస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. అండ్ కమింగ్ టు సర్వైకల్ క్యాన్సర్ ని స్టేజ్ చేయడంతో పాటు ట్రీట్మెంట్ అంటే రేడియోథెరపీ ఇస్తాం మనం. దాంట్లో ప్లానింగ్ ప్లానింగ్ అంటాం. దాంట్లో కూడా ఈ టెక్సిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యశ్రీలో అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకి ట్రీట్మెంట్ లభిస్తుంది. కానీ కొన్ని రకాల క్యాన్సర్స్ కి టెక్సిటీ అవైలబుల్ ఉంది. వాటిని లింఫోమాస్ అంటాం. లింఫోమాస్ లో ప్రెసెంట్ అయితే మనం టెక్సిటీ స్కాన్ ని ప్రతి పేషెంట్ కి 2 times చేయొచ్చు ఉచితంగా ఆరోగ్యశ్రీలో. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ ముందుగానే గుర్తించడం గుర్తుపడుతుంది. అండ్ స్టేజింగ్ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ జనరల్ గా అడ్వాన్స్ స్టేజ్ లో వస్తూ ఉంటాయి సార్. దానికి టెక్సిటీ చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ పర్టికులర్ మిషన్ ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువసేపు మనం వాళ్ళు పడుకోబెట్టలేం. వాళ్ళు ఎక్కువసేపు ఉండరు కదా. జనరల్ గా పిల్లలు అంటే కూడా నేచురల్ గానే కలుగుతూ ఉంటారు, ఎక్కువసేపు ఉంటుంది. ఈ స్కాన్ మనం ఫాస్ట్ గా చేయడం వల్ల చిన్నపిల్లలకి ఇది ఇంకా ఫైనల్ గా ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది కదా, కాస్త రిలాక్స్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి అయితే ఇది ఇంకా బెటర్ మిషన్. క్యాన్సర్ రాకపోవచ్చు అంటే పుట్టిన జన్మలో కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఫ్యూచర్ లో క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు. బట్ దీని ద్వారా ఫ్యూచర్ లో వచ్చే వాటి మనం గుర్తుపట్టలేం. కానీ ఆ పట్ల టైం పాయింట్ లో ఉంటే ఖచ్చితంగా చెప్పచ్చు.